ఇగో పోతాను అందరు ఒక్కదొక్కరు. ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్. ఏ నీకు పెన్షన్ వస్తుందా? అచ్చా, ఇంకేం వస్తుంది? భూమి ఉన్నదా? ఉన్నదా? ఏడా? అక్కడ రామారం పోయితే. ఎన్ని ఎకరాలు ఉన్నది? 3 ఎకరాలు. అచ్చా, ఏమేమి వస్తుంది? ఏమి లేదు కానీ అన్ని పొలాలు చేసుకున్నారు. 2 కొడుకులకు 1 ఎకరం ఇచ్చిన. ఎకరం రైతు బంధు వస్తున్నదా? వాళ్ళకే వస్తుంది కొడుకులకు. మరి నీకెట్లా? నాకు ఇస్తలేరు, పట్ట చేసుకున్నారు, ఇస్తలేరు. ఇక పెన్షన్ వస్తుందా? దాని మీదే బతుకన్నా. అచ్చా, మరి ఎట్లున్నది? ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు మీ ఊర్లో? మా ఊర్లో ఇది ఎర్రబెల్లి దయాకర్ కానీ వచ్చినాం. అచ్చా, అట్లనా? ఆయనకేస్తారా? నమస్కారం. నమస్తే. నమస్తే. మా అన్న దయాకర్ రావు తప్పకుండా గెలుస్తాడు. 50,000 మెజార్టీతోటి ఈజీగా బయటపడతాడు. పుట్టి బీఆర్ఎస్ఏనా? టీఆర్ఎస్ మొదటి. కాంగ్రెస్ ఏమైనా పడతాడు? కాంగ్రెస్ దినం ఉన్నది. కాంగ్రెస్ కూడా మంచి బలంగానే ఉంది కాంగ్రెస్ కూడా. సరే, ఏది ఎట్లున్నా కూడా అన్న మాత్రం తప్పకుండా గెలుస్తాడు. బీఆర్ఎస్ దయాకరణ అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అంటే మేము మొదటి నుండి దయాకరణతోటే ఉన్నాం. ఇవాళ ఒక్కనాడే కాదు, 5-6 ఏళ్ళ నుండి మేము దయాకరణతోటే ఉన్నాం. దయాకరణతోటే గెలుస్తాం. తప్పకుండా గెలుస్తాడు దయాకరణ. మీ ఇక్కడ జిల్లా నుంచి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకోవచ్చు? దాదాపు ఇక్కడ జిల్లా నుండి ఆయన ఏ ఓట్లు వచ్చినా ఏది చేసినా కూడా 50,000 మెజార్టీతో మాత్రం పక్కా గెలుస్తాడు. 50,000 మెజారిటీ. లాస్ట్ టైం ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. ఈసారి కూడా అదే మెజార్టీ వస్తుంది. పక్కా వస్తుంది. ఆ సమస్య లేదు. అది పాలకుర్తిలో పబ్లిక్ ఒపీనియన్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు. ఇగో కాలేజ్కి వెళ్ళి ఐ థింక్ వస్తుర్రా కాలేజ్కి వెళ్ళి వెళ్తున్నారు. రైట్. ఏ కాలేజ్? ఢిల్లీ జూనియర్ కాలేజ్, కరీంనగర్ డిఫెన్స్. నీ పేరేంది తమ్మి? కే శ్రీశాంత్. ఓకే. ఎట్లుంది స్టడీస్? మంచిగా ఉందా? మంచిగానే ఉంది. మీ పాలకుర్తి ఎట్లుంది? పాలకుర్తి కూడా బాగానే ఉంది. ఓకే. ఏం చూసినావు? ఐ థింక్ ఫస్ట్ ఓటర్వే అనుకుంటా కదా, ఫస్ట్ టైం ఓట్ అయిపోతున్నావు. అసలు రాజకీయాలు ఏమైనా ఫాలో అవుతావా? ఫాలో అంటే ఏముంది, ఇప్పుడు మన డెవలప్ చేసే వాళ్ళు కావాలి మనకి, సొసైటీని డెవలప్ చేసే వాళ్ళు కావాలి మనకి. డెవలప్మెంట్ అంటే ఏంటి తమ్మి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మనము పాలకుర్తి ఉంది, పాలకుర్తిని ఇప్పుడు అక్కడ వావిలాల అక్కడ ఆడ డెవలప్ చేసిండు. ఇప్పుడు మన ఇక్కడ పాలకుర్తి సోమనాథ్ గుట్ట కూడా కొంచెం డెవలప్ చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ వైపు అంటే ఝాన్సీ రాణి ఇప్పుడే వచ్చింది. మా అప్పటి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడు, అతను డెవలప్ చేసింది మనకు తెలిసింది. అంతకుముందు జంగారావారెడ్డి ఉండే, ఆయన లేడు, ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈమె కొత్తగా వచ్చింది, ఇంకెవరికి పరిచయం కాలేదు. ఎన్ఆర్ఐ అంటే అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అమెరికా నుంచి కాబట్టి ఎక్కువ నీకు తెలియదు, అసలు తెలియదు. ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నావు కాబట్టి చూస్తున్నావు, అంతేనా? అంతే. ఈ ఇయరే వచ్చింది కాబట్టి మనకి ఆమె సొసైటీ ఇప్పుడు మన ప్రజలలో కూడా ఎక్కువ పరిచయం లేదు, ఇప్పుడే తిరుగుతుంది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే ముందు నుంచి ఉన్నాడు కాబట్టి కొంచెం అందరికీ తెలుసు, అందరూ వేస్తారని నా నమ్మకం. అవునా? ఎట్లుంది మీ అమ్మాళ్ళు అందరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఏమంటున్నారు అంటే ఎర్రబెల్లి దయాకర్ రావే అంటున్నారు. ఇప్పుడైతే టాక్ ఎర్రబెల్లి దయాకర్ రావు అయితేనే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాబట్టి. ఎప్పుడో ఈ మధ్యకాలంలో కనిపించారు, పెద్ద ఐడియా లేదు. ఎర్రబెల్లి వస్తేనే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక అమ్మున్నది ఈడ కూరగాయలు అమ్ముకుంటుంది, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, బిజినెస్ మంచిగా నడుస్తుంది? పర్లేదా? ఎప్పటి నుంచి ఉన్నావు ఈ సెంటర్లో? 20 సంవత్సరాలు అయితే. 20 సంవత్సరాల నుంచి ఇదే సెంటరా? సో మస్తు చేంజ్ చూసి ఉంటావు ఈ సెంటర్లో కూడా. అవునా? ఇంత పెద్ద రోడ్డు ఇట్లా ఎప్పటి నుంచి అయింది? మొన్ననే చేసిండు, సారే చేసిండు. ఎవరు? దయాకర్ రావు సార్ చేసిండు. ఆయనే చేసిండా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా ఇంత పెద్ద సెంటర్గా మారి? ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయిందా? ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దయాకర్ రావు సారే ఉన్నాడు ఈడ. ఎట్లుంది? ఆయనే మంచిగా చేశాడు, అభివృద్ధి చేశాడు బాగా. అవునా? నీకున్న ఐడియా ప్రకారం ఏమేమి అభివృద్ధి జరిగింది ఈడ? అన్ని రోడ్లు గిడ్లు అన్నీ చేశాడు, అన్నీ బాగా చేశాడు. దగ్గరలోనే ఉంటావా? ఇదే పళ్ళ దుకాణం అమ్ముకుంటారు. ఇల్లు అక్కడ ఉన్నది, అంగడి బజార్కి అక్కడ ఉన్నది. మరి ఇట్లా రోడ్ల మీద ఇట్లా పెట్టుకోవచ్చా మీరు? ఇక పెట్టుకుంటే ఏం చేస్తాం, పుట్టా తిప్పలు చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నికలు వచ్చినాయి, ఏమనుకుంటున్నారు అందరు? మీ దగ్గర వచ్చి పళ్ళు కొనేటోళ్ళు మాట్లాడతారు కదా. నా దగ్గరికి ఎవరు రారు మేడం. అరే
కొనుక్కునేటోళ్ళు మాట్లాడరా ఇప్పుడు మొత్తం రారు వచ్చే కొనుక్కుంటారు కానీ కొనుక్కొని పోతూనే ఉంటారు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతూనే ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు మామూలుగా? మామూలుగా ఇక అందరు మాట్లాడుతున్నారు ఏం లేదు. ఏమంటున్నారు ఎక్కువ? ఎవరు తినిపిస్తున్నది? ఇక ఎవరిదంటే అందరు దగ్గర వస్తాడు. ఆయనే వస్తాడా? ఆ. కానీ కాంగ్రెస్ తరఫున కూడా వినబడుతుంది కదా, అది లేదడా? ఏమో ఇక దాన్ని చెప్పలేము. ఈడ మాత్రం ఎక్కువ దయాకర్ సార్దే వినబడుతుందా ఈ సెంటర్లో? అవునా? ఇప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఊర్లు ఉంటాయి ఈడ? ఎన్ని ఉంటాయో మేడం నాకు తెలియదు. ఓకే, మీ ఆయన ఏం చేస్తాడు? ఆటో తోలుతాడు. ఓకే, నీకేమన్నా పథకాలు అందినాయా? మాకు భూమి జాగా ఏం లేదు, మేము ఇదే పండ్ల దుకాణం అమ్ముకుంటాం అంతే. అంతే. ఇవి ఏడుకెళ్ళి తెచ్చుకోవాలా నువ్వు పనులు? వరంగల్, జనగాం ఇట్లా తెచ్చుకుంటాం. ఓకే, ఈడ బిజినెస్ పరంగా మంచిగా ఉందా? బాగానే ఉంటుంది. అంత బాగానే ఉంది. ఓకే, మళ్ళీ సారే వస్తాడంటావు? మళ్ళీ సారే వస్తాడు. అది పాలకుర్తి ప్రజలైతే ఎక్కువ మటుకైతే ఎవరు ఈ అన్న, ఇంకొక అన్న ఉన్నాడు. అన్న ఏ ఊరు? ఏ ఊరు? మా చెన్నూరు. అంటే పాలకుర్తి కిందకే వస్తుందా? అంటే మీరు వ్యవసాయదారు, భూమి ఉందా అన్న? ఉంది ఉంది. ఓకే, కౌలుదారు అయితే కాదు కదా? కాదు కాదు. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. ఏమొస్తుంది అంటే పంటనా? పంట పత్తి, వరి. ఓకే, మంచిగా ఉందా మరి? గిట్టుబాటు ధర బాగుందా? ఇక అట్నే ఉంది మామూలుగా, ఎటు చెప్పకుండా అట్లా. ఓకే, మరి ఈడ మరి ఎలక్షన్లు వచ్చినాయి, ఏమనుకుంటున్నారు మీ కాడ? దయాకర్ రావు వస్తాడు ఇక్కడ. అంతేనా? ఎందుకు? ఏం చేసిండు? అని ఎప్పటికీ నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఓకే, ఇంకోటి ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొత్త అభ్యర్థి, వాళ్ళు ఎన్ఆర్ఐలు అట్లా. అచ్చా, అందుకని పెద్ద వాళ్ళ మీద ఏం లేదా? అవును అవును. ఓకే, ఆయన్నే వస్తాడా? మళ్ళీ దయాకర్ అన్నే వస్తాడా? దయాకర్ రావు వస్తాడు ఇక్కడ. రైట్.